బ్రేకింగ్ న్యూస్ బీజేపీపై ఆరెంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన RRR భూసేకరణను ఈటెల లక్ష్మణ్ అడ్డుకున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు ఎన్ని తెచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. కనీసం కేంద్ర మంత్రి ఖట్టర్ హైదరాబాద్ వచ్చి సమీక్ష చేస్తే కిషన్ రెడ్డి రాలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ఏమైనా అనుకుంటారని కిషన్ రెడ్డి ఆ రివ్యూకు రాలేదా అని ప్రశ్నించారు సీఎం. పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి చెల్లిస్తున్నదెంత, కేంద్రం నుంచి వస్తున్నదెంత, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సీఎం. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారో నామినేషన్ సంబంధించి అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో కూడా ముఖ్యంగా కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులపైన, రాష్ట్రంలో ఉన్న నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అడ్డుకుంటున్న విధానం పైన తీవ్ర ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందులో లక్ష్మణ్ ని, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. 2023 ఫిబ్రవరిలో మోడీ రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేశాడు, అందుకే అడుగుతున్నామని చెప్తున్న పరిస్థితి. భూసేకరణ అడ్డుకుంటుంది బీజేపీ నేతలు లక్ష్మణ్, ఈటలే కదని చెప్పి డైరెక్ట్ గా అన్నారు. అంటే 10 ఏళ్ల నుంచి నానబెట్టింది కేంద్రం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. RRR కు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తామన్నారు. సగం మంజూరు చేసి ఇచ్చామని చెప్పి ఎలా అంటారని చెప్పి కూడా డైరెక్ట్ గా ప్రశ్నించారు. నిధులు ఇచ్చామని మోడీనే చెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ అడ్డుకున్నది లక్ష్మణ్, ఈటల, కిషన్ రెడ్డి. సో వీళ్ళందరికీ కూడా ఒకవేళ ఆ నిధులు ఇప్పిస్తాక ఖచ్చితంగా గండ పెండారాలు కూడా తొలుగుతామని చెప్పి కూడా వాళ్ళకు చెప్పిన పరిస్థితి. 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి నిధులు తీసుకురావాలని చెప్పి డైరెక్ట్ గానే కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ వస్తే కనీసం కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని చెప్పి ప్రశ్నించారు. సొంత నియోజకవర్గం వస్తే కిషన్ రెడ్డికి సమాచారం లేదని చెప్పి కూడా అడిగారు. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అక్కడికి మనోహర్ లాల్ ఖట్టర్ వస్తే, సమీక్షకు వస్తే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదు, కేసీఆర్ ఏమైనా అంటాడని చెప్పి భయంతో రాలేదని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి. కరీంనగర్ వెళ్తే బండి సంజయ్ నిధులు అడిగారు. మరి కేంద్రం రాష్ట్రానికి చెల్లించిన పన్నులు ఎంత, రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇస్తుందనేది కూడా ఖచ్చితంగా నేను వాళ్ళతో చర్చకు సిద్ధమని చెప్పి కూడా బీజేపీ నేతలకు సవాలు విసిరిన పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాదు 99 సార్లైనా కూడా ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తానని చెప్పారు. అవసరమైతే కేంద్రం పైన తాను ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చుండి నిధులు సాధిస్తానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి బీజేపీ నేతలకు సవాళ్లు విసిరిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ నేతలను కూడా ఖచ్చితంగానే ప్రశ్నించారు. కేసీఆర్ ఓడించింది నేనని చెప్పిన పరిస్థితి. కేసీఆర్ కు బలుపు తప్ప ఏముంది, తండ్రి కొడుకులని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం ని నా స్టేచర్ గురించి ఆయన అడిగేది ఏంటని చెప్పి కూడా కేటీఆర్ ని మాట్లాడిన పరిస్థితి. డ్రగ్స్ తాగి పట్టుబడిలో ఉంటే స్టేచర్ ఉంటుందని చెప్పి కూడా కేటీఆర్ ను ప్రశ్నించే పరిస్థితి. ఓవరాల్ గా కేంద్రం పైన సై అంటే సై అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత లక్ష్మణ్, అలాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల్దేనని చెప్పి కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి. వాళ్ళు ఒకవేళ కేంద్రం నుంచి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి, అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కు సంబంధించిన నిధుల గురించి కూడా, కేంద్రానికి కూడా ఎక్కువ మొత్తంలో పన్నులు కడుతున్నాం కానీ రావాల్సినవి మాత్రం 0 ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా ఖచ్చితత్వంతో బీజేపీ నేతలు చేస్తే వాళ్ళకు ఘనమైన సన్మానం, గండ పెండరాలతో కూడా చేస్తానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడిన పరిస్థితి. అయితే నగేష్ చూసుకుంటే ఇప్పుడు ఈ నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కానివచ్చు, బీజేపీ కానివచ్చు, ఇద్దరి మధ్య కూడా ఏదో ఒక సందర్భంలో మాటలు యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ ఇటు కాంగ్రెస్ పిలుపునిస్తున్న సవాళ్ళకైతే బీజేపీ దూరంగా ఉంటూ వస్తుంది. సో మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి పనితీరు పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కానీ అదే పనితీరు పైన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడు మిగతా 6 ఎంపీలు, అసలు ఇద్దరు మంత్రులు మొత్తం 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే ఏదైతే అంబర్పేట ఫ్లైఓవర్ కు సంబంధించి కూడా కిషన్ రెడ్డి ఆ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడు. రాష్ట్రము ఏదైతే అభివృద్ధి పథంలో వెళ్ళడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు. అంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ఖచ్చితంగా కిషన్ రెడ్డి తాను వెనుక ఉండి, అంటే గ్రౌండ్ వెనుక నుండి కూడా ఒక ప్రయోగాత్మకమైన
సమస్యను సృష్టిస్తున్నారని చెప్పి కూడా డైరెక్ట్ గా ఆరోపించారు. డైరెక్ట్ గానే కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాశారు. మీరే రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ అవుతుంటే ఓర్చుకోలేక నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు, ఇందులో కిషన్ రెడ్డి బాధ్యుడు చెప్పారు. సో వీటన్నిటికి కూడా కిషన్ రెడ్డి గాని, ఈటల గాని, బండి సంజయ్ గాని, లక్ష్మణ్ గాని ఎలాంటి సమాధానాలు చెప్తారని చెప్పి చూడొచ్చు. ఖచ్చితంగా కేంద్రానికి పన్నులు ఎక్కువ కడుతున్నాం, రాష్ట్రానికి రావాల్సిన పన్నుల రూపేణా ఏదైతే బడ్జెట్ ని వెనక్కి తీసుకురావడంలో కూడా వీళ్ళందరూ విఫలమయ్యారని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అవసరమైతే కేంద్రం పైన నిధులు ఇవ్వకుండా మాత్రం ఆమరణ నిరాహార కూడా దీక్ష అయినా చేసి కూడా నిధులు సాధిస్తానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే నగేష్, ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి టు బీజేపీ నేతలకి సవాల్ విసిరారో, మరి ఈ సవాల్కి సంబంధించి ఆ బీజేపీ నేతలు ఏమైనా స్పందించారా? బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో మొన్న కిషన్ రెడ్డి ఈ సవాలు విసిరిన దానికి రాష్ట్ర డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడిన దానిపైన కూడా నేనెందుకు అడ్డుకుంటానని చెప్పి కిషన్ రెడ్డి మామూలుగానే మాట్లాడారు. కిషన్ రెడ్డి అయితే తాను మరి ఎందుకు అడ్డుకుంటున్నాను ఏంటనే దాని మీద పూర్తి స్థాయిగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఇంకా చిట్ చాట్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి విషయం పార్టీ నిర్ణయం, అది హైకమాండ్ నిర్ణయమే, తన సొంత నిర్ణయం ఏమి లేదని చెప్పి కూడా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. 10 ఏళ్లలో అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ లో తండ్రి కొడుకులు తప్పులు తప్ప రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్పి కూడా కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. అవి సరిదిద్దే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. లెక్కలు దాచి అబద్ధాలు అంటే వాళ్ళు ఎక్స్ వేదికగా రకరకాల అబద్ధాలు చెప్తున్నారు. కానీ ఏం జరిగింది, ఏంటి, ఎంత ఖర్చు పెట్టామన్న విషయం మీద లెక్కలైతే ఒక్కటి కూడా చెప్పడం లేదని చెప్పి వాళ్ళకు కౌంటర్ ఇచ్చారు. జీతభత్యాలు తీసుకొని పనిచేయని కేసీఆర్ అంటే జీతభత్యాలు ఎందుకు తీసుకుంటుండో ఆయన పని చేయడం లేదని చెప్పి కూడా కేసీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. యాసంగికి సంబంధించి పంటలకు సంబంధించి కూడా 34 లక్షల ఎకరాల పంట సాగు జరిగేది ఏసంగి ప్రతి సంవత్సరం. కానీ ఈసారి 55 లక్షల ఎకరాల పంట సాగు జరుగుతుందని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు. పంటలు ఎండితే మనుషులు చేస్తే అల్లుడు మామ తీన్మార్ డ్యాన్సులు వేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళకు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఓవరాల్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీని అటు బీజేపీ పార్టీని కూడా గట్టిగానే వాళ్ళకి అంటే వాళ్ళకు కౌంటర్ రూపేణ కావచ్చు, వాళ్ళకు క్లారిటీ రూపేణ క్లియర్ గా చెప్పారు. మరి ఇందులో హరీష్ గాని, కేటీఆర్ గాని వాళ్ళేం మాట్లాడతారు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల వీళ్ళేం మాట్లాడతారని కూడా సాయంత్రం వరకు మళ్ళీ వాళ్ళు మీడియా ముందుకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కౌంటర్ పార్టీకి వాళ్ళు ఎంత వివరణ ఇస్తారని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.